29లో అర్థమవుతుంది తప్పనిసరిగా ఇదే జరగబోతుంది. అయితే నాకు ఒక పాయింట్ అర్థం కాలేదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే ప్రజల మెప్పు పొందితే తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది. కానీ వాళ్ళు చేస్తుందో తప్పని తెలుసు, ప్రజలు ఈ తరహా వ్యవహారాలని హర్షించరని కూడా తెలుసు. కానీ అడ్డగోలుగా మరి ఇంత అన్రూలీగా ఎందుకు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉంటున్నారు? ముఖ్యంగా మేము మళ్ళీ పవర్లోకి మేమే అంటాం వెనుక మరి నాకు అర్థం కాని వ్యవహారం అదే. నాకైతే మరి అర్థమైందా రాజా అంటే అదేం తెలియదు. కానీ ఏంటి, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ దర్ కాన్ఫిడెన్స్? దీనికి 2 కారణాలండి. తప్పు తెలిసి చేయడం ఒక రకం, తెలియక చేయడం ఒక రకం. తప్పనిసరి పరిస్థితుల్లో అవసర నిమిత్తం చేసేది ఒక రకం. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ, ఈ సంక్షేమ పథకాలు, సంవత్సరానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేంత శక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు లేదు అని తెలిసి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినాడే, దీన్ని తప్పు అన్నావా? లేకపోతే తప్పనిసరిగా తప్పించుకునే దానికి మార్గం లేక తన ఉనికిని కాపాడుకునే దానికి తప్పదు కాబట్టి తప్పు చేసినాడన్నావా? లేకపోతే తెలియక చేసినాడన్నావా? తెలియక చేయడానికి నేను ముఖ్యమంత్రిని అయితే తెలియక చేసినాడంటే అర్థం ఉంది, మీరు ముఖ్యమంత్రి అయినారంటే తెలియక చేసినాడంటే ఒక అర్థమైంది. మనకు అనుభవం లేదు, ఆయనంత మేధావులం కాదు, ఆయన మాదిరి మన సెల్ ఫోన్ కనిపెట్టలే, ఆయన మాదిరి కింద మంట లేకుండా వంట చేయలే మనము, ఆయన మాదిరి సెల్ ఫోన్ లో లైట్ కనిపెట్టలే, ఆయన మాదిరి ఇంకోటి తీసుకొచ్చి మనం కనిపెట్టేవాళ్ళం కాదు. యూరోప్ అంతా నీళ్లు తల్లించి రోడ్ల ముడి చల్లగా కూలింగ్ చేసినాడు. ఆయన మాదిరి ఎండలు తగ్గివని 4 డిగ్రీలు అధికారులు చెప్పి తగ్గించేట మేధావులం మనం కాదు కాబట్టి మనం చేయలేము. మనం ఆయనకి ఏమైందంటే తెలియకూడదు, అంత అనుభవం ఉండేవాడు, ఆయనకు అన్నీ తెలుసు. అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ తప్పని తెలిసినప్పటికీ అధికారంలో ఉండే దానికోసం, తన ఉనికిని కాపాడుకునే దానికోసం, తన కొడుకును కాపాడుకునే దానికోసం ప్రజలు ఎట్లమైనా పర్వాలని చెప్పి తెలిసి ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పినాడు. అందుకే ఇక దాన్ని ఎటు అమలు చేయలేడు. కాబట్టి అమలు చేయలేనప్పుడు ఏముంది నెక్స్ట్ మార్గము? ఏదో చేసిన కాడికి చేయడము, అంతకు మించిన అబద్ధాలు, కన్ఫ్యూజను, మరొకటో లేదంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇట్లా కాలం జరుపుతున్నాడు. ఇది చివరిగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇట్లా చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ఓడిపోతాడు కదా, ఎందుకైనా ధైర్యము అంటే కదా, ధైర్యం కాదు పాడు కాదండి. ఏం ధైర్యం? చంద్రబాబు నాయుడు నా దృష్టిలో అయితే ధైర్యస్తుడే కాదు. నిజంగా చెప్తున్నా, నేను వ్యతిరేక భావనతో కాదండి. చాలా మంది అనుమానిస్తున్నట్లు అనుకున్న మాట నేను మీ ముందు చెప్తున్నాను. అసలు ప్రజల ఓటుతో అవసరం లేకపోయినా కూడా అధికారంలోకి రావచ్చనే అనుకుంటున్నారా? అది నా అనుమానం. అంతే ఆయా నమ్మకం రెండేనండి. నేను బాగా చెప్తాను కదా, స్పష్టంగా చెప్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం ఉన్నట్టు చెప్తాను. రెండే. ఒకటి, ప్రజలతో మనకు అవసరం లేదు, ప్రజలతో పని లేదు, మనకు ఈవీఎం మిషన్లు ఉన్నాయి, ఆ మార్గం మనం కనుక్కున్నాము, తప్పనిసరిగా మనమే తీర్పు ఇచ్చుకుంటాము, మనమే గెలుచుకుంటాము అనే ఒక పెద్ద నమ్మకం ఉంటుంది. రెండవది, దాని తర్వాత ఉండే నమ్మకం రెండవది ఏంటంటే గన, భారతీయ జనతా పార్టీ నేను కాళ్ళకాడ బానిస బతుకు, పవన్ కళ్యాణ్ నాకాడ బానిస బతుకు చేస్తాడు, నేను పోయి ఆయన నరేంద్ర మోడీ దగ్గర బానిస బతుకు బతుకుతాను, ఇద్దరం కలిసి నరేంద్ర మోడీకి చెరగ వైపుగా కట్టి బానిసలమై ఉంటాము, బీజేపీ పార్టీని మనతో పెట్టుకుంటే, కేంద్రంలో ప్రభుత్వాన్ని మనతో పెట్టుకుంటే, ఎన్నికల కమిషను అందరూ పై వాళ్ళు కింది వాళ్ళు ఎన్నికలంతా ఇంటారు, ₹1 లెక్కలు పక్కలు రాకుండా ఎవరికి రాకుండా చేస్తారు, మనకు అన్ని రకాలుగా సహాయపడతారు. అటువైపున కేంద్ర ప్రభుత్వ బీజేపీ నుంచి జరగాల్సిన ఈ ఈవీఎం మిషన్లకు తోడ్పాటు, ఆర్థికపరమైనటువంటి విధాన సహాయాలు, ఇక్కడ పవన్ కళ్యాణ్ తో కులగజ్జిని పూసి కాపు కులస్తులను అందరినీ ఆకట్టుకునే ప్రయత్నము, ఈయన కమ్మ కులస్తులను ఆకట్టుకునే ప్రయత్నము, ఇట్లా కులాలను ఎరగా వేసి, లేకపోతే నరేంద్ర మోడీకి బానిస బతికి ఈవీఎం మిషన్లు ఉపయోగించుకొని, లేదంటే ఆర్థిక పరైన ప్రలోభాలు పెట్టి, ఇట్లాంటి తప్పుడు పనులతో తిరిగి నేను నెగ్గగలుగుతానే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన ఉన్నాడు. ప్రజలతో నాకు అవసరం లేదు, నాకు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఉంటే, నాకు కొన్ని కులాలు నాకు అనుకూలంగా ఉంటే, కొంత వ్యవస్థలు నాకు అనుకూలంగా ఉంటే నేను గెలవగలుగుతా. ఆ తెలివితేటలు నాకున్నాయి. నా తెలివితేటలకు తోడు దుర్మార్గం చేయడానికి నా కొడుకు తోడైనాడు. కాబట్టి నా కొడుకు నేను కలిసి పవన్ కళ్యాణ్ ఒక పక్క పెట్టుకొని, నరేంద్ర మోడీ గారిని ఒక పక్క పెట్టుకొని, మేమందరం ఆయన కాళ్ళు ముక్కి ఈ కథలు చేసి గెలుస్తాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మట్టి గరిపిస్తాము, ఎన్నాళ్ళైనా మేమే ఉంటాము అని సంపూర్ణంగా ఆయన నమ్మి ఉన్నాడు. కాబట్టి ఒక్కరోజు ఆయన భయపడడం లేదు, ఇదే పాలసీలో ప్రయాణం చేస్తున్నాడు. మరి దీనికి కౌంటర్ స్ట్రాటజీ ఏంటంటే, మరి మీరే అన్నీ చెప్పారు కదా, ఈ నేపథ్యంలో
మీరు ఖచ్చితంగా రేపు 29లో మేము అధికారంలోకి వస్తాము, మేము బద్దలా తీర్చుకుంటామని చెప్తున్నారు కదా. బట్ వాట్ ఈజ్ యువర్ కౌంటర్ స్ట్రాటజీ? దానికి మరి అదే కనుక అదే ప్రాసెస్ కంటిన్యూ అయితే ఎలా మీరు దీన్ని ఫేస్ చేస్తారు? మీ ఇంటి పిల్లను మా ఇంటికి ఇవ్వాలనుకున్నారండి, బాగానే ఉంది. మేము ధనవంతులము, శక్తి పరులము, మా పిల్లోడు ఉద్యోగము, అందంగా ఉన్నాడు, బాగున్నాడు, ఇవ్వాలని అనుకున్నారు, బాగానే ఉంది. మాకు నచ్చలే చెప్పండి, మీ పిల్ల మాకు నచ్చలే. మీ కుటుంబ వ్యవహారం నచ్చలే, మీ వ్యక్తిత్వం నచ్చలే, మీ పాప యొక్క మర్యాద నచ్చలే, నడవడిక నచ్చలే. ఒక్క మాటగా చెప్పాలంటే మీ సంబంధమే మాకు నచ్చలే. కాబట్టి మీ సంబంధాన్ని మేము కలుపుకునే క్రమంలో లేరు అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇప్పటికే సంకేతాలు ఇస్తా ఉంది. మేము 29 వచ్చే నాటికి ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము, స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకోకుండా ఉంటారో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 కాళ్ళు లేనివాడు. ఎంతసేపు ఉన్నా నరేంద్ర మోడీ యొక్క భుజాల మీద చేతులేసి నిలబడాల్సిందే తప్ప స్వతంత్రంగా నిలబడగలిగిన శక్తి లేదు. చంద్రబాబు యొక్క భుజాల మీద చేతులేసి నిలబడడానికి సాహసించాడు. ఎంతసేపు ఉన్నా నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుని నిలబడడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి నరేంద్ర మోడీ వాళ్ళు ఎట్టి భారతీయ జనతా పార్టీ ఈయనను తిరస్కరిస్తామని చెప్పి సంకేతాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతి లేని పరిస్థితుల్లో ఆశయపోవాల్సి వస్తుంది. కమ్యూనిస్టులు ఈ పాటికే ఈయన మోసానికి తిరోధకాలు ఇచ్చినారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటి గతి ఉండేది, మిగతా ఏ పార్టీ గతి లేదు. సుప్రసాద్ రెడ్డి గారు చాలా సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఒంటరి అయిపోతుందని చెప్తున్నారు, అంతేనా? అక్షరాలా ఉంటారు, అక్షరాలా ఉంటారు, అక్షరాలా ఉంటారు. సభలో వదిలేశాడు, పుట్టింటోళ్ళు తరివేశారు, ఇదే పనే అండి. కాదు మరి కాదండి, నిన్న భోగాపురంలోనేమో పోటీలు పడి మరి ముగ్గురు ఒకరికొకళ్ళు ఆయన ఆకాశానికి ఎత్తారు కదా. మీరు చూస్తే ఇంత సంచలన ప్రకటన చేస్తున్నారు, ఎట్లా ఈ రెండింటిని ఎలా చూడాలి అసలు కాంట్రాస్ట్? నేను చెప్పేది అదేనండి. మీ పాప మా ఇంటికి ఇవ్వాలని ఊళ్ళుతున్నారు, మాకు నచ్చలేదప్ప మీ కుటుంబము, మీరు మోసగాళ్ళు, వద్దు. మీరు శాశ్వతమైనటువంటి మిత్రులు కాదు, స్థిరమైనటువంటి మిత్రత్వానికి సరిపడే మనుషులు కాదు, తత్కాలికమైనటువంటి మిత్రులే మీరు. ఇది మాకుండే అభిప్రాయము. మీ పాప మంచిది కాదు, మాకొద్దు సంబంధం. మీరు ఇవ్వాలనుకుంటున్నారు, అందుకే భోగాపురంలో భజన చేసినారు. ఒకరి మించిన ఒకరు భజన. ఒకరైతే అసలుకు ఆ యువత నరేంద్ర మోడీ గారిని దుర్భాష ఆడినందుకు మనసు కలత చెందిందంట. పవన్ కళ్యాణ్కు కన్నీళ్లు వచ్చినాయంట. 21 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తే రాని కన్నీళ్లు నరేంద్ర మోడీ గారి 2 పరుషమైన పదాలు ఉపయోగిస్తే మీ కంట కన్నీరు వచ్చినాయా? ఇదేనా నువ్వు మాట్లాడాల్సిన మాట పవన్ కళ్యాణ్? ఇది కట్టు బానిసతనం కాదా? ఇక ఈయనను మించినోడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. అబ్బబ్బబ్బబ్బా, నరేంద్ర మోడీ గారిని ఈ రాష్ట్రానికి రానివద్దన్నాడు, ఉగ్రవాదన్నాడు, జైల్లో పెట్టాలన్నాడు, అమ్మను చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడన్నాడు, భార్య తల్లి ఇద్దరు లేని వాళ్ళకు కుటుంబ వ్యవస్థ ఏం తెలుస్తుందని మాట్లాడినాడు. నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు మాట్లాడినంత అసహ్యకరంగా మరెవరూ మాట్లాడినారు. అంత అసహ్యకరంగా నాడు మాట్లాడిన చంద్రబాబు నాయుడు నిన్న భోగాపురం విమానాశ్రయంలో ఏం మాట్లాడతాడు? నాడు మాట్లాడిన మాట ఇతడు దేశద్రోహి, ఉగ్రవాది. నేడు మాట్లాడిన మాట ఈ భారతదేశానికి దిక్సూచి నరేంద్ర మోడీ, మన అందరం ఆయన వెంట నడవాల్సిన అవసరం ఉందన్నాడు. నాడు ఉగ్రవాది, నాడు కుటుంబం లేనివాడు, నాడు కుటుంబ వ్యవస్థ గురించి అర్థం తెలియనివాడు, తల్లిని చూసుకోలేనివాడు, నేడు మాత్రం భారతదేశానికి దిక్సూచి అంట. ఆయన వెంట యావత్ భారతం నడసాలంట. దీన్ని బానిస అంటారా ఏమంటారు? ముత్యాల ముద్దనే ఒక సినిమా ఉందండి, పాతది, రాఘగోపాలరావుది, చాలా అద్భుతమైన సినిమా, మీరు చూసి ఉంటారు. ఆ సినిమాలో రాఘగోపాలరావు విలన్. రాఘగోపాలరావు 2 చిరుతలు కొట్టేవాళ్ళను పెట్టుకుంటాడు పక్కనే. వారి డ్యూటీ ఏంటంటే రాఘగోపాలరావును ఎవరు పొగిడినా, ఎవరు ఆకాశానికి ఎత్తినా ఆ 2 వచ్చి భజన చేస్తారు, చిరుతలు కొడతారు. ఆ చిరుతలు కొడితే అర్థం ఏంటంటే నువ్వు పొగుడుతానావని అర్థం. ఆ ముత్యాల ముగ్గు సినిమాలో ఆ కామెడీ సీన్ మీరు చూస్తే, నిన్న నరేంద్ర మోడీ అటుపక్క ఉండి పొగిడిన ఈ 2 చూస్తే ఆ చిరుతలు కొట్టే భజన పరులే నాకు గుర్తొచ్చినారు. మీరు చూస్తే కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అదే మీకు గుర్తొస్తుంది. ఇంత అసహ్యకరంగా వీళ్ళు భజన చేస్తా ఉంటే, ఇంత అసహ్యకరంగా దాసోహం అంటా ఉంటే, ఇంత రాజకీయ పదవుల కోసం అసహ్యకరంగా బానిస బతుకుతా ఉంటే, వీరు నా తెలుగుదేశం, నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నా తెలుగు వారని చెప్పుకునేదానికి సిగ్గుపడతాంది ఈ రాష్ట్రంలోని తెలుగువారు, ఈ రాష్ట్రంలోని ప్రజలు. అందులో రాచమల్లు అనేవాడు కూడా చాలా గొప్పగా సహించుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు వీళ్ళు నా వాళ్ళని చెప్పుకునేదానికి.
వీళ్ళు నేను కలిసి ఒకే రాష్ట్రంలో బతుకుతున్నామంటే స్వాభిమానాన్ని చంపుకునే స్వార్థపరులు ఒకవైపు, ఇదిగో మాలాంటి వాళ్ళం ఒకవైపు కలిసి ఈ రాష్ట్రంలో జీవిస్తున్నాం, ఇదే దారి పిలుచుకుంటున్నామంటే అసహ్యమవుతుందండి. ఏదేమంటే ఒకవైపు వాళ్ళు అంత పొగిడినా కూడా మీరు ఒక బాంబ్ షెల్ లాంటి విషయాన్ని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మిగిలిపోక తప్పదు అని చెప్పని అన్నారు. మరి చూద్దాం భవిష్యత్ రాజకీయాలు పరిణామాలు ఎలా ఉంటాయో. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నాం అండి 99 టీవీ.